ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచనం నుండి 29వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోరేవుకు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో వెనుగులాడాడు. తాను అతనిని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలేదు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి అందుకైన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, నీ కృపలో నీ సన్నిధానంలో ఈ మధ్యాహ్నం కాల వేళ దేవా, నీ బిడ్డల మధ్య నేను నిలబడి ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి మా మంచి బోధకుడై మాకందరికీ బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంగమ, ఈ ఉదయకాలంన దేవుడు మనతో మరి ఈ లెంట్ డేస్ అంటే ఈ శ్రమ దినాలని మనం అంటాము. వసంతకాలము, వ్రతదినము, 40 దినాలు ఏదైనా ఒక విషయాన్ని మనం అలవాటు చేసుకుంటే మన జీవితంలో అది భాగమైపోతుందని మరి సైకలాజికల్గా చెప్తూ ఉంటారు. కానీ 40 రోజులు ఉపవాసముతో దేవునికి దగ్గరగా మనం జీవిస్తే దేవునికి సన్నిధానంలో మనము వస్తాం. అలాగే మరి ప్రార్థన మనం చేయాలంటే యాకోబుని గురించి మనం 6 పాయింట్లు మనం తెలుసుకోవాలి. యాకోబుని గురించి 6 విషయాలు మనం తెలుసుకోవాలి. ఏమి ఆ 6 విషయాలంటే, మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, ఎలాగూ ప్రార్థన చేయాలో కూడా మనకు తెలిసి ఉండాలి. ప్రార్థన అంటే అడ్డదిడ్డంగా మనం చేయడం కాదు, కానీ కొన్ని క్రమాలు ఉండవు. ప్రార్థన చేయాలి. యాకోబు ఒక క్రమమైన ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన మనం అవలంబించాలి. యాకోబు ఎట్లా చేశాడంటే ఎట్టంటే చేయాల, ఒక క్రమమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మనము తెలుసుకోవాలి. ఏదంటే యాకోబు దేవుడికి ఆశీర్వాదానికి కారణము యాకోబు చేసిన 6 రకాల ప్రార్థనలే. 6 రకాలుగా యాకోబు ప్రార్థన చేశాడు. ఎన్ని రకాలుగా చేసినాడు? 6 రకాలుగా. ఆశీర్వాదానికి ఎన్ని రకాలు ప్రార్థన చేయాలా? 6 రకాలు. మన ఇంటికి ఆశీర్వాదం రావాలంటే ఎన్ని రకాల ప్రార్థన చేయాలా? 6 రకాల ప్రార్థన. నేను మళ్ళీ అడుగుతూ ఉంటా, 6 రకాల ప్రార్థనలో చేయాలి. ఇక్కడ మనం ఒక్కొక్క పాయింట్ యాకోబు నుంచే నేర్చుకున్నాం. ఒక్కొక్క పాయింట్. మొట్టమొదట యాకోబు ఏం చేశాడు అనేది మనం చూస్తే, మొదటి పాయింట్ ఏమంటే యాకోబు ఏం చేసుకున్నాడంటే మనకు 32:21-23-22 వచనంలో మనకు ఉంటారు. ఏం చేసినాడు ఆయన? భార్యను, పిల్లలను, దాసీలను అందరిని ఏం చేసినాడు? ఏరు దాటించేసినాడు. ఏం చేసినాడు? దాటించేసినాడు. అక్కడ ఎవరిని ఉండనివ్వాల. ఎందుకు ఉండనివ్వాల? ఆయన ఒక్కడే మిగిలిపోయినాడు. అక్కడ ఆ మాట మనం ఆటంకంగా ఇక్కడ ఎందుకంటే మొదటి పాయింట్ ఏమంటే మొట్టమొదట ఆటంకాలు లేకుండా చేసుకున్నాడు ప్రార్థన చేసుకోవడానికి. ఆటంకాలు ఉండదు. మొత్తం నీకు మెసేజ్ పెడతా.
ఆటంకాలు లేకుండా చూసుకున్నాడు. భార్యను పంపించినాడు, బిడ్డలను పంపించినాడు, దాసీలను, వాళ్ళ పిల్లలను, పశువులను, కూలోలను అందరినీ ఏం చేశాడు ఆయన? ఏరు దాటించి. ఈరోజు మనము కూడా ఇంటిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆటంకాలు పెట్టుకోకూడదు. ఆటంకాలు అంటే బంధువులు వస్తారని, వాళ్ళు వస్తారని, ఎవరిని వస్తామని రాకండి చెప్పాలి. ఆ రోజే బట్టలు వేసుకునేది, ప్రార్థన చేసుకునేది. కొంతమంది ఆదివారమే ప్రార్థన చేసేటప్పుడే బట్టలు వేసుకుంటూ ఉంటారు, దేనికి పడవు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తుంటే అక్కడ ఇంకొక పనులు చేసుకో ఉండకూడదు. నువ్వు ప్రార్థనకు కూర్చున్నప్పుడు ఏం చేశాడు ఆయన? అందరినీ పంపేసిన. చూడండి ఎంత చక్కని మాట. ఆ మాట 22వ వచనంలో, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవు దాటి పోయాను. వారిని అందరినీ పంపించేసినాడంటే ఎక్కడనే కానీ లేదు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి అతడు కలిగినదంతయు పంపివేసినాడు. ఏం లేదు ఆయన దగ్గర. మొత్తం ఏటికి అప్పకకు పంపించేసి ఈయన ఒక్కడే మిగిలిపోయినాడు. ప్రార్థన చేస్తాడు. అక్కడ ప్రార్థన మొదలుపెట్టినాడు. ఈరోజు మన ఆటంకాలన్నీ లేకుండా మన ఇంటిలో ప్రార్థనకు ఆటంకాలు ఎలాంటి ఆటంకాలు ఉంటాయి అన్నీ మనమే చూసుకోవాలి. సెల్ ఆటంకంగా ఉంటుందో స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఎవడైనా బెల్ వేస్తారు బయట ఇంట్లో ఉన్నారు కాలింగ్ బెల్. ఆటంకాలు అనేటివి లేకుండా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రార్థన చేసుకున్నాడు. ఈయన అంతే చేసాడు. భార్యను, బిడ్డలను, దాసులు ఎవరే కానీ అందరూ ఆయనకు చాలా సమస్తాన్ని తీసుకొని వచ్చినాడు. ఆయన అందరినీ పంపేసి ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి పిల్లలు, భర్త వీళ్ళందరినీ కూడా ఎవరు పనులు పంపించేశారు. స్కూల్కి పంపించాలో ఎటకు పంపించేసి ప్రార్థన చేయడానికి ఆయన ఒక్కడే మిగిలిపోయినాడు. ఇదినా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. యాకోబు అందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ వచనంలో ఏం చెప్తున్నాడో ఆయన యేసుక్రీస్తు ప్రభువు మత్తయి 6:6 మత్తయి 6:6 చదువు 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ఎట్ట చేయాలంట ప్రార్థన? రహస్యమందున్న నీ తండ్రి చూసేటికి నువ్వు ప్రార్థన చేయి. ఎట్ట చేయాలి? తలుపు వేసుకో. మళ్ళీ ఎవరు వచ్చి బాగుండకుండా మనం అనుకుంటాం ప్రార్థన చేసుకునేటట్టు పిల్లలు వచ్చి మింద పడిపోతారు. మనం ఏకాగ్రతతో ఉంటాం, ఏకాగ్రత ప్రార్థన చేస్తాడు. చిన్న పిల్లలు ఏం చేస్తారు? వచ్చి మీద పడతారు. అప్పుడేమవుతుంది? ప్రార్థన ఏమవుతుంది? ఇష్టపడు ఆటంకాలు. కానీ రహస్యమని నీ తండ్రి చూసి నువ్వు ఇంట్లోకి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకో. డిస్టర్బెన్స్ లేకుండా ప్రార్థన చేయి. ఈ లెంట్ డేస్లో ఈ ఉపవాస దినాలలో 40 రోజులు ఉపవాసం చేస్తున్నాను. మన ప్రార్థన అనుభవం ఎలా ఉండాలంటే ఒంటరి ప్రార్థన, ఆటంకాలు లేకుండా ప్రార్థన చేసుకోవాలి. మనం ముందే తెలుసు నన్ను ఏది ఆటంకం పెడతారు. సెల్లా స్విచ్ ఆఫ్ చేయగలరు. బంధువుల ఈరోజు రాగాకని చెప్పాలి. ఇంట్లో ఎవరన్నా భర్త పిల్లలు ఆడుకున్న పొయ్యలు ఉన్నారో వాళ్ళు జాగ్రత్త తీసుకొని 1 గంట దాకా నేను ప్రార్థన ఉంటాను, మధ్యలో రాగాకని చెప్పి పంపించాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ప్రార్థన మనము ఆ ముందు ఏం చేయాలి? ప్రార్థనకు ఆటంకాలు లేకుండా చూసుకోవాలని మరి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకొక విషయము మరి యెషయా గ్రంథం 59:1 చూడండి. యెషయా గ్రంథము 59:1 యెషయా గ్రంథం 59:1లో ఆటంకాలు మనకు ఏమేమి ఉన్నాయంటే చూడండి. యెషయా గ్రంథము 59:1 రక్షింపక నేర్పినట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు. విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు నీకును నీ దేవునికి అడ్డముగా వచ్చెను. పాపాలు కూడా లేకుండా, దోషాలు కూడా లేకుండా అడ్డం. దేవునికి మనకు మధ్యలో ఏం లేకుండా చూసుకోవాలా? ఆటంకాలు, దోషాలు లేకుండా ఒప్పుకోవాలి. దేవా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమిస్తావా? ముందు అవి క్లియర్ చేసుకుంటే మన ప్రార్థన ఎంటర్ అవుతుంది దేవుని దగ్గరికి. ఈ పాపం అట్టే పెడితే మనం చెప్పే మాట ఆయన వినపరాదు. ఆయన అంటాడు నాకేం మందంగా లేవు, నా చెయ్యి కురుసగా కూడా లేదు. కాకపోతే మన ఇద్దరి మధ్య ఏముంది? ఏమున్నదంట? దేవునికి మనకు మధ్యలో ఏముందంట?
మీ పాపాలు అడ్డు గోడగా, ఆ మాట ఉందా లేదా? మీ పాపాలు అడ్డు నీకు నాకు మధ్యలో ఎట్టున్నాయంట, ఎట్టున్నాయంట, అవి లేకుండా చూసుకోవాలి. ఆటంకాలు లేకుండా చూసుకోవాలా భౌతికంగా. ఆధ్యాత్మికంగా దేవునికి మనకు మధ్యలో పాపాలు లేకుండా మనం ప్రార్థన, కొంతమంది ప్రార్థన చేస్తాను, దేవా నాకు అది ఇది అంటారు. అట్లా దేవా నేను పాపిని, నా పాపాలు క్షమిస్తూ, పాపాలు తీసేస్తే మన ప్రార్థన అక్కడ చేస్తారు. అవి తీయకుండా నీ బొద్దును చెప్తాను ఆడిపోతుంది. నీకు నాకు మధ్యలో పాపాలు ఫస్ట్ తొలగించేసి అప్పుడు నువ్వు ఏది అడగాలను అది అడగాలి. మనం అట్ట చేయం. దేవా నాకు అది కావాలి దేవా, ఇది కావాలి దేవా, అన్నీ ఇచ్చేయి దేవా అంటాం. కానీ నువ్వు తీసేసేది ఏదైనా నువ్వు తీస్తావా? ముందు ఫస్ట్ ఏం చేయాలా, ఫస్ట్ ఇది తీసి మళ్ళీ నీకేం కావాలనో అడగాలి. ఆటంకాలు మన మధ్యలో, దేవునికి మధ్యలో. యాకోబు అందరిని ఆటంకాలు లేకుండా పంపించేసి ఒక్కడగా ఉండి ప్రార్థన చేస్తాడు. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు, కానీ ఆశీర్వాదం పొందుకోవడానికే పిలిచినాడు. కానీ శాపము అనుభవించడానికి దేవుడు మనల్ని పిలవల. మనమంతా దేవుని దగ్గర ఆశీర్వాదాలు అనుభవించాలని, పొందుకోవాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకంలో నుంచి. అలా కాకుండా మనము అనుభవించడానికి ఆయన మనల్ని ఎందుకు, అందుకోసమనే మొదటి పేతురు 3:9 కూడా ఆ మాట్లాడు, మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మిమ్మల్ని పిలిచాను కానీ నేను శాపానికి పిలవలేదు అంటారు. కాబట్టి ఇది నాన్న మొదటి పాయింట్. మనకు ప్రార్థనకు మధ్యలో ఏముండాలా, ఆటంకాలు లేకుండా చేసుకోవాలి. మన ప్రార్థనకు ఆటంకాలు లేకుండా ఫస్ట్ చూసుకోవాలి. ప్రార్థన చేసేదానికి మనం కూర్చుంటానే మన ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. రెండవ పాయింట్ అది 32:24 చూడండి. 32 ఆదికాండంలో, అది ఆదికాండం అట్టే పెట్టుకో. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒకడు నరుడు తెల్లవారు వరకు. ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ఎటువంటి ప్రార్థన అంటే ఒంటరి ప్రార్థన. రెండవ పాయింట్ ఏమి, ఒంటరి ప్రార్థన. ఒక్కడు మిగిలిపోయినాడు. ఎప్పటి నుంచి అంటే ఎప్పుడు దాటించినాడు, సాయంత్రం దాటించినాడు. తెల్లారుతాంది నాయన ఇష్టపెట్టు అంటే ఇష్టపెట్ట. ఎన్ని గంటలు ప్రార్థన ఉంటుంది, ఎన్ని గంటలు పెనుగులు అన్నాడు ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని గంటలు సాయంత్రము రేవు దాటించాడు అందరినీ, ఒకడే మిగిలిపోయాడు చీకట్లో. ఇప్పుడు తెల్లారిందంటే దగ్గర 11 గంటలు 10 గంటల్లో ప్రార్థన చేశాడు. అంటే ఈ ఒంటరి ప్రార్థన, చెప్పు ఒంటరిగా ప్రార్థన చేస్తూ, చాలా మందికి వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది, ఉండదు. చాలా మందికి గుంపు ప్రార్థన ఉంటుంది, సంఘంలో కలిసి ప్రార్థన చేస్తారు. వ్యక్తిగత ప్రార్థన కూడా ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన, నాకు దేవునికి వ్యక్తిగత సంబంధము ఉండాలి. అందరూ చేసేటప్పుడు ప్రార్థనలో పోయి మనము చర్చిలో మోకరించి అందరితో కలిసి చేసేస్తాం. కానీ వ్యక్తిగత ప్రార్థన, ఒంటరి ప్రార్థన చాలా అవసరం. ఎందుకంటే నేనెవరో వ్యక్తిగతంగా దేవుడికి నేను తెలియాలి, ఆయన ఎవరు నాకు ముఖపరిచయం ఉండాలి. అవునా కదా? నిన్న ఒక బ్రదర్ చెప్పారు, చంద్రబాబు నాయుడుకు రాయచోటి తెలుసు కదా, రాయచోటి అనేది ఒకటి ఉన్నది, నియోజకవర్గం తెలుసు కదా, ఎమ్మెల్యేది కూడా తెలుసుంటారు. మనం తెలుసా? సంఘంలో కూడా సంఘంలో 100 మంది 100 మంది ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. వ్యక్తిగత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. దేవుడికి నీకు వ్యక్తిగతంగా తెలియాలి. నాకు కూడా రాయచోటి తెలుసు. రాయచోటి ఉన్నప్పుడు నాకు ముఖపరిచయం ఉంటుంది, ఒక మనిషి ఎట్ట కాంటాక్ట్ ఎట్టుంటుంది. అలాగా దేవునితో ఒంటరిగా ప్రార్థన చేసిన వ్యక్తిగత సంబంధం అనేది బలపడతారు. నువ్వు ఆ సంబంధాన్ని బలపరుచుకోవాలి. ఆదివారం చర్చికి వేసి ప్రార్థన చేసుకోవాల్సిన, అందరితో ప్రార్థన చేసుకోవాల్సిన కార్యక్రమం కాదు. వ్యక్తిగతంగా ఒంటరిగా మిగిలిపోవాలా. మీరు ముగ్గురు ఉంటే మూడు ప్లేసుల్లో ఉంటే ప్రార్థన చేయాలి. 3 అనుభవాలు మీకు రావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థన అవసరము, రెండవది సంఘ ప్రార్థన అవసరము, కూడికలు అవసరం. కానీ అన్నిటికంటే మించినది వ్యక్తిగతంతో దేవునితో పరిచయం పెట్టుకోవాలి, వ్యక్తిగత అనుభవంలోకి రావాలి. యాకోబు రెండవది ఒంటరిగా మిగిలిపోయి వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆటంకాలు లేకుండా చూసుకున్నాడు, పంపివేసినాడు.
ప్రార్థన చేయడానికి మొదటిదేమి ఆటంకాలు లేకుండా చూసుకున్నాడు. రెండోది వ్యక్తిగత ప్రార్థన. ఒంటరి ప్రార్థన మన జీవితాలను మార్చివేస్తాం. ఒంటరి ప్రార్థన శక్తివంతమైనది. కాబట్టి ఒంటరిగా ప్రార్థన చేసేది మనం, ఒంటరిగా దేవునితో గడపడం అనేది చాలా విలువ. అందుకోసమే నువ్వు తలుపు వేసి గడిపెట్టుకొని చేయాలంట. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయాలని మా దేవుడు చెప్తున్నాడు. అలాగే చూడు, ఒంటరి ప్రార్థన వ్యక్తిగతంగా సంభాషించడం ఉండాలా, నువ్వు దేవునితో మాట్లాడేదిగా ఉండాలి. ఇంకొక విషయం ఏమంటే మత్తయి సువార్త 14:23 చూస్తే, మత్తయి సువార్త 14:23 మత్తయి సువార్త 14:23 ఆ జన సమూహములను పంపివేసి వేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దంకిరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన మత్తయి సువార్త 14:23 అన్నా 22 చదువుతాను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. సాయంకాలం దేవుడు కూడా ఒంటరి ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు మాదిరిగా ఉన్నాడు, ఒంటరి ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినాన మనం ఒంటరిగా ప్రార్థన, వ్యక్తిగతంగా అనుభవం, వ్యక్తిగతంగా ముఖపరిచయం, మనం దేవుని సన్నిధిలో గడిపే వారిగా ఉండాలి. యాకోబు ఒక్కడు మిగిలిపినాడు. రాత్రి అంతా 12 గంటలు లేదంటే 10 గంటలైనా దేవునితో పెనుగులాని అంట. తెల్లారిపోతాను వదిలిపెట్టి అంటే వదిలిపెట్టాడు. నైట్ అంతా ఆల్ నైట్ ట్రై చేసినాడు ఆయన. సాయంత్రం నుంచి తెల్లవారుతుందంటే 5 గంటలు అవుతుంది అనుకో. 5 అయితే నన్ను వదిలిపెట్టి జనాలంతా ఒకసారి చూస్తారు నన్ను అంటే కూడా వదిలిపెట్టలేని ప్రార్థన పెనుగులాడు. ఇది రాను మనం పెనుగులాడాలి, పోరాటం చేయాలి దేవునితో. కాళ్ళు పట్టుకొని గోజాడు పెనుగులాడాలి. అటువంటి ప్రార్థన నీ రూములోకి వెళ్ళి నువ్వు పెనుగులాడాలి. ఆరంభ దేవా, నా పరిస్థితి ఇది, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, ఆయన ఏం అడుగుతాడు? ఆయన ఏమన్నా అడిగినాడా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే వదిలిపెడతాడు. ఆయన ఏం చెప్పినాడు? ఏమన్నాడు? ఒకటే మాట పట్టుకుని ఉంటాడు. ఆయన ఏం మాట పట్టుకుని ఉంటాడు చెప్పండి? ఆయన ఏమో వేరే ఏమైనా ప్రార్థన చేసినాడా? కాళ్ళు పట్టుకోడు, నువ్వు ఆశీర్వదిస్తే వదిలిపెడతా, నువ్వు ఆశీర్వదించి వదిలి. ఇది ఒకే మాటే, రెయ్యంతా మాటే, రెయ్యంతా ఆ మాట. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే వదిలిపెడతా, నువ్వు నన్ను ఆశీర్వదించు మనకు ఒక మాట 10 సార్లు చెప్తే బోర్ కొడుతుంది. ఒకే మాట, ఏమ్మా ఎందుకు అదే మాట చెప్తావు? ఒకసారి చెప్పినాడు చాలు అంటావు. కానీ ఇది తెల్లవారులు ఒకే మాటే. ఇది నన్ను దేవుని సన్నిధిలో పట్టు వదలకుండా ప్రార్థన చేసేవారుగా ఒంటరి ప్రార్థన మనం చేయాలి. అలాగే ఎంతమంది చేశారంటే, మరి మోసే చేసినాడు, మరి వ్యక్తిగతంగా చాలామంది సేవకులు వ్యక్తిగత ఒంటరి ప్రార్థనలు చేశారు. ఈరోజు మనం మొట్టమొదటి పాయింట్ ఏమి? మనం ప్రార్థన చేయడానికి ఆటంకాలు లేకుండా చేసుకోవాలి. ఆశీర్వాదాలు కావాలంటే 6 రకాల ప్రార్థనలు చేయాలి. మొట్టమొదటి మనం చేసే పనులు ఏమి? ఫస్ట్ ఆటంకం లేకుండా ప్రార్థన చేయాలి, చూసుకోవాలి. రెండోది ఒంటరి ప్రార్థన మనం చేయాలి. యాకోబు ఇంకొకటి ఏం చేస్తాడంటే, మూడోది వచ్చేసి ఆదికాండము 32:26 విడువని ప్రార్థన. మూడో పాయింట్ ఆదికాండం 32:26 ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా. నేను చూడండి, ఇక్కడ చాలామంది ప్రార్థనలో విడిచిపెడతారు, కానీ ఈయన విడిచిపెడతారు. ఈ మూడో పాయింట్ ఏమి? విడువని ప్రార్థన. విడిచిపెట్టడంలో ఆయన విడువని ప్రార్థన. మనం ప్రార్థన చేసేటప్పుడు విడిచిపెట్టకూడదు. ఒకరోజు బంగారు గనులు తవ్వుతారు కదా, తవ్వే వాళ్ళు ఉంటారు భూగర్భంలో. బంగారు ఇప్పుడు కోలార్ గని ఉందా కదా, కేజీఎఫ్ ఉంది కదా, అట్లా తవ్వే దగ్గర వేరే దేశంలో ఒకడు తోగాలని ప్రయత్నం చేస్తాడు, బంగారు బయటికి తీయాలని. తీసినాడంట, తోగినాడు.
జేసీబీలు మిషనరీలు అన్నీ పెట్టినాడు, అన్ని తోకినాడు, పడకపోయే కిందకి ఇల్లు అమ్ముకున్నాడు, అప్పులు చేసినాడు, అన్నీ చేసేసినాడు. ఇంక వాడు నిరుత్సాహపడిపోయి ఇంక నేను తోగలేనని చెప్పేసి ఇల్లు బాయ్ అన్నీ బాయ్ నేను వాడుకున్నాను, కనీసం ఈ గుజరీలు కన్నా అమ్ముకుంటే ఈ సామాన్లు అన్నీ ఏదన్నా మనకు పనికొచ్చేదనే పిలిపించి గుజరీ వెంట అన్ని జేసీబీలు పాత వెంట అమ్మేసినాడు. అమ్మేస్తే కొనుక్కున్నాడు. కొత్త వాడు ఇన్ని రోజులు కష్టపడినారు, 2 అడుగులు దోగడంటే 1 అడుగులోనే బంగారు పడింది. అంటే వాడి ప్రయాస ఆశీర్వాదం అందుకోలేకుండా 2 దూరం ఉండగానే ఆపేసుకున్నాడు. మనం కూడా ఈరోజు ప్రార్థనలో 1 నెల చేస్తాం, ఇంకా దేవుడికి ఇస్తాను రా నాయన అనేటప్పుడు కాపేస్తాం. నాకు వద్దులే నాయన చేసి ఏడొచ్చింది నాకు అంటే మనకు తెలియదు. ఇంకా దేవుడు ఇస్తాడనగా నువ్వు ఎన్నికి తీస్తాను. నీ ప్రార్థన అలాగే పట్టు విడవని ప్రార్థన ఉన్నావు. నువ్వు సాధించి నాకు ఇస్తావు, ఇవ్వాలి అంతే. ఈయన ప్రార్థన అదే, నువ్వు ఆశీర్వదిస్తావు. ఈ తెల్లవారులు ఒకే మాట, ఆశీర్వదించు. మరి ఎన్ని గంటలు? దగ్గర 10 గంటలు 12 గంటలు, అంటే సాయంత్రం నుంచి తెల్లవారుతుందనే అంతవరకు ఇచ్చిపెట్టేదంటే మన ప్రార్థనలో ఎంత మటుకు పట్టున్నాడో ఒకసారి మనం నేను ఇది వినాక నేను చెక్ చేసుకుంటే మీరు చెక్ చేసుకోండి. నా ప్రార్థనలో ఎంత మటుకు పట్టు ఉంది అసలు ఉందా లేదా? కాబట్టి మన దాంట్లో ఎంత మాత్రం పట్టు ఉందనేది ఒకసారి విడువని ప్రార్థన. మరి లూకా సువార్త 18వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఒక విధురాలు గాయం ఉంటుంది, గోజాడుతూ ఉంటుంది. వాడు అన్యాయస్తుడు, వీడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంట. 18 ఆ 1వ వచనం నుండి వారు విసుగుక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు గుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచు వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాడు. కానీ అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధురాలు చాలే. ఇప్పుడు ఏం చేస్తుంది? తొందర పెడతా ఉంది, మాటికి విసిగిస్తా ఉంది. వాడు ఎవడిని లెక్క చేయడు, దేవునికి భయపడంట, మనుషులకు భయపడంట. కానీ మాటికి పోతా ఉంటే వాడు విసిగిపోయి న్యాయం తీర్చినాడు. వాడు అన్యాయస్తుడు, దేవునికి భయపడడు, మనుషులకు భయపడడు, ఎవరిని లెక్క చేయడు. అటువంటి వాడు ప్రతి దినం ఈ విధవరాలు పోయేసి నాకు న్యాయం చేయంటే విసిగిపోయి న్యాయం చేసినాడట. ఈరోజు వాడికంటే గొప్పవాడు కదా దేవుడు. నువ్వు కూడా విసిగిస్తారంటే విసుగు కంటే నువ్వు విసుక్కోకూడదు, దేవుని దగ్గర ప్రార్థన చేయాలనే. ఇది ఒంటరి ప్రార్థనలో విడువని ప్రార్థన. 3వ పాయింట్ ఏమి? విడువని ప్రార్థన. మొదటిది ఆటంకాలు లేకుండా చేసుకోవాలా, 2వది ఏం ప్రార్థన? ఒంటరి ప్రార్థన. 3వది వచ్చేసి విడువని విడిచిపెట్టకూడదు. కాబట్టి ఇంకా రోమిల పత్రిక 12వ అధ్యాయము మరి 12వ వచనంలో కూడా చూస్తే ఆ మాట ఉన్నది. రోమా 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. రోమా 12:12 నిరీక్షణ గలవారైతే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారైతే. ఎట్లుండాలంటే ప్రార్థనలో పట్టుదల ఉండాలి, వదిలిపెట్టకూడదు. కాబట్టి ఈ దినాన మనము దేవునిలో 3వది విడువని ప్రార్థన, పట్టుదల ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ లెంట్ డేస్లో మనం చేయవలసిన ప్రార్థన అవసరాలు కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలుసుకోవాలని నేను ఈ సబ్జెక్ట్ ఏదైతే చెప్తాను. కాబట్టి ఆటంకాలు లేకుండా చూసుకోవాలా, ఒంటరి ప్రార్థన చేయాలా, విడువని ప్రార్థన మనము చేయాలి. 4వ పాయింట్
కన్నీటి ప్రార్థన చేయాలి. 4వ పాయింట్ ఏమి? కన్నీటి ప్రార్థన. హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో ఆ మాట దానియేలు పక్కన ఉంటుంది చూడు. దానియేలు, విలాప వాక్యాలు, ఇర్మియా 12:4 వచ్చిన. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. ఇప్పుడు ఏం చేసినాడు ఆయన? కన్నీటి ప్రార్థన అవసరం. 4వది ఏది? కన్నీటికి కరగిన వాళ్ళు ఎవరు ఉంటారు? మనుషులే కరిగిపోతారు. కన్నీరు కారిస్తే దేవుడు కరిగిపోరా? నీకు నీ ఉద్దేశంతో కన్నీరు కాల్చినప్పుడు నీ అంతరంగంలో ఉన్నది ఆయన తెలియదా? నువ్వు అడగకపోయినా కూడా నీ ఉద్దేశం ఆయనకు తెలుసు. నువ్వు ఎందుకు కన్నీరు కాల్స్తున్నావు, ఎవరి కోసం కాల్స్తున్నావు ఆయనకు తెలియకుండా ఉంటుందా? కాబట్టి కన్నీటికి శక్తివంతమైంది. కన్నీటితో కరగందేది లేదు చూడు. అలాగే యేసు మనకు మాదిరి. ఆయన కూడా కన్నీటికి కదలనిది, కన్నీటికి కరగనిది లేదు. కన్నీటికి కదలనిది లేదు, కరగనిది కూడా లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో 4వ విషయం ఏమంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. మరి ఇంకా కన్నీటి ఎవరు కాసి యేసు కూడా కన్నీరు కార్చినారు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అది అట్టే పెట్టుకోమ్మా. ఏది? హోషేయ గ్రంథం అట్టే పెట్టు. 3వ పాయింట్ అది అట్టే పెట్టుకో. ఇది హెబ్రీయుల పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక కొత్త నిబంధనలో 5:7. యాకోబు ఈ పక్క ముందు హెబ్రీ 5:7. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను ఇప్పుడు చేస్తాము. మనకు మాదిరి. ఆయన కూడా కన్నీళ్లు గార్చినాడు. ఆయన కూడా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినాడు. ఈ దినాన మనం కూడా కన్నీరు ప్రార్థన అవసరమైనది. 56వ కీర్తన 8వ వచనంలో ఆ మాట ఉన్నది. నీ కన్నీళ్లు నా గుడ్డిలో ఉంచబడి ఉన్నవి. కన్నీళ్లు దేవుడు ఎత్తి పెడతాడు. దేవుడు గుడ్డీలో పెట్టుకుంటాడు. మనకు అవసరం, మనమైతే కడుక్కుంటాం, ఆయన ఎత్తి పెడతాడు. మన కన్నీళ్ళు ఆయన కన్నీళ్ళు కాదు. నీవు కార్చి 56 కీర్తన 8వ వచనం చూడు. కీర్తన మీరు మీకు అర్థం కావాలా? చదివితే గుర్తుంటుంది. కీర్తన 56:8. పిల్లలు వాళ్ళు చదివితే 56:8. నా సంచారము నువ్వు లెక్కించిన్నావు. నా కన్నీళ్లను బుద్ధిలో ముంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడిన కదా. అంటే కన్నీళ్ళు మనం కడిగేసుకుంటాం ఏడ్చి. దేవుడు ఎత్తిపెట్టి వాటికి మళ్ళీ కవిలలో రాస్తాడు. కవిలు అంటే కింద ఒకటేసి పుస్తకం అన్నారు. అంటే డైరీలో రాసుకుంటాడు. నువ్వు ఈరోజు నా బిడ్డ ఎన్ని డ్రాప్స్ కాచింది, వీటిని ఏం చేయాలని ఒక గుడ్డీలో ఎత్తిపెట్టి ఈరోజు 2 డ్రాప్స్ పడింది ఒక పుస్తకంలో రాసుకుంటాడంట. ఎంత విలువైనటి కన్నీటి ప్రార్థన చాలా విలువైనది. కన్నీటికి కరగిన వాడు లేడు. మనుషులే కరిగిపోతాడు. బండ హృదయాలు కదా. మన దేవాది దేవుడు కన్నీరు కారిస్తే, ఎజ్కియా కన్నీరు కారిస్తానని ముఖంతో గోడ తట్టు చూసి ఏడిస్తే ఆయనకి ఆయుష్ మళ్ళీ 15 సంవత్సరాలు పొడిగించున్నాడు. ఈరోజు మన కన్నీటికి దేవుడు కరగడా? మన కన్నీళ్ళు ఎందుకో గరుస్తూ ఉంటాం. అనవసరమైన విషయాలకు కన్నీళ్ళు గరుస్తూ ఉంటాం. దేవుని దగ్గర మాత్రము కార్చం. వాళ్ళు ఆ మాట అనే ఈ మాట అనే కన్నీళ్ళు గరుస్తాం. కానీ దేవా నాకు ఈ పని జరగాలని కన్నీళ్ళు కారిస్తే విలువ. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కన్నీటికి ప్రార్థన ఎంతో విలువ. కాబట్టి అదే హోషేయ గ్రంథంలో మరి 12వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు 4వ వచనం 3వ వచనం.
అదే హోషేయలోనే 3 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడు. మరి ఇక్కడ రోషం ఉండాలి. ప్రార్థనలు ఏముండాలా? రోషం ఉండాలి. రోషం కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన దేవుడు రోషగాడు, ఆయన పౌరుషం కలిగి ఉన్నవాడు, భయంకరుడు మన దేవుడు. మనం కూడా ఎట్లుండాలో రోషం ఉండాలి. రోషం అంటే ఎవరు తిట్టాడని మన ముందు రోషాన్ని కూడా ఉండాలి. ప్రార్థనలో రోషం ఉండాలి. దేవాన్ని సాధించే రోజు వదిలిపెట్టాలి. యాకోబు అంటే మగసిరి గలవాడంట. అంటే రోషానికి గుర్తు. ప్రార్థన రోషం కలిగినాడు. రోషం అంటే ఏంది? పాదాలు పట్టుకొని ఏడ్చినాడు ఆయన. పాదాలు రోషం అంటే ఏంది? నువ్వు వదిలిపెడితే ఇచ్చిపెడతా, లేకపోతే ఇచ్చిపెట్టాను. ఆ రోషం చూపించినాడు. వదిలిపెడతావు, అది రోషం. నువ్వు నన్ను చంపే ఆడికి కొట్టినాడు. కొట్టితే కాలు కూడా కుంటుకుంటా పోయినాడు. కానీ కుంటినా కూడా వదిలిపెట్టలా. కుంటిన ఎవరన్నా ప్రార్థన చేస్తానే పడతారా? కానీ అంత దేవుడితో బతిమాలినాడు. అందుకోసం దేవుడే స్టేట్మెంట్ ఇస్తాడు. ఏం స్టేట్మెంట్ ఇస్తాడు? నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. ఈరోజు నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. పోరాడు. అందుకే ఆయన కొడుకులే 12 మంది కలిపి ఇశ్రాయేలీలు అంటారు. యూదా పుట్టినోళ్ళు కాబట్టి అంత యూదులు అంటారు. అంతా వాళ్ళే 12 గోత్రాలు. వాళ్ళు బెన్యామీనులన్నా, ఆషేరు, ఎన్నెన్నో 12 గోత్రాలు ఉన్నాయి. వీళ్ళంతా ఎవరంటే యాకోబు సంతానమే. ఇక్కడ కూడా ఆయన పోరాడి గెలిచినాడు. ఈరోజు మనం రోషం ఉండాలి. ప్రార్థనలు ఏముండాలా? రోషం ఉండాలి. ఆ రోషం లేకపోతే మనము సాధించలేము. కాబట్టి మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఎందుకంటే ఆ రోషం కలిగిన దేవుని దగ్గరికి రోషం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ నిర్గమకాండం 25వ వచనంలో ఆ మాట ఉన్నది. దేవుడు రోషం కలిగిన వాడు, పౌరుషం. 20వ అధ్యాయము నిర్గమకాండం 5వ వచనంలో ఆ మాట ఉన్నది. దేవుడు ఎటువంటి వాడు? నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు రోషం కలిగిన దేవుడు అన్నాడు. ఏలయనగా నీ దేవుడైనా యెహోవానగు నేను. మన దేవుడు ఎటువంటి వాడంట? రోషం కలిగిన దేవుడుకు దగ్గర మనం కూడా రోషం కలిగి ప్రార్థన చేయాలి. మనం రోషం లేకుండా పోకూడదు. కాబట్టి ప్రార్థనలో కూడా ఏముండాలి? మనకు రోషం ఉండాలి, పట్టుదల ఉండాలి. లేకపోతే రోషం లేకపోతే మనం సాధించలేదు. ఏం వచ్చేదాన్ని పోతే మనం అనుకుంటే కాదు, రోషం సాధించాలి. అదిగా రోషం ఉండాలి దేవుని దగ్గర. కాబట్టి ఏలియా రోషం కలిగి 450 మందిని ఓడించినాడు. ఒక్కడే ఆయన వల్ల. ఒక్కడికి రోషం వచ్చింది. ఎన్ని రోజులు 2 నెలలు ఆ పక్క ఈ పక్క ఎట్లుంటారు? ఆ దేవుని నమ్ముతారు, ఈ దేవుని నమ్ముతారు. ఎన్ని రోజుల మధ్యలో 2 తలంపులు ఉంటాయని రోషం కలిగి 450 మందిని దించి అగ్నిని దింపినాడు ఆయన. అగ్నిని దింపి మళ్ళీ 450 మంది గొంతు కోసేసాడు. అటువంటి రోషం ప్రార్థనలో. ఇంకా ఈరోజు మనల్ని ఎటువంటి ఉంటాడు చూడండి. మరి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 16వ అధ్యాయము 18వ వచనంలో చెప్తున్నాడు. ఈరోజు మనము కూడా రోషం కలిగి ఉండాలంట, పౌరుషం కలిగి ఉండండి అంటున్నారు. మొదటి